ఇక్కడ వరకు మనం ఏం తెలిపినామంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని కూడా మనం తెలుపుకున్నాం. అంటే ప్రతి పంచాయత్ సెక్రటరీకి తెలియాలి మినిమం గ్యారంటీలు అంటే ఏంటి, ప్రభుత్వం ఏంటి కూడా అన్ని రెడీ చేసుకోవాలి. తర్వాత వెళ్ళగానే మన పంచాయత్ సెక్రటరీ ఫ్యామిలీకి మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా రాష్ట్రంలో అసలు ఎవరు డైరీ కూడా ఇచ్చిందో ఇవ్వచ్చు, బట్ గ్రామ పంచాయత్ సెక్రటరీలకు మనం మొట్టమొదటి మనకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. చదవండి, ప్రతి ఫ్యామిలీ మంచిగా ఉండాలని సీఎం గారు మనం ఆకాంక్షిస్తూ మన కోసం ఆయన మెసేజ్ ఇచ్చారు. తర్వాత బట్టి విక్రమార్క గారు కూడా డిప్యూటీ సీఎం గారు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మన చీఫ్ సెక్రటరీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే చీఫ్ సెక్రటరీ దృష్టిలో కూడా మన పంచాయతీ కార్యదర్శులనే ఆమె స్వయంగా సంతకం పెట్టించి ఈ డైరీ కూడా ఆమె స్వయంగా అందించడం జరిగింది. తర్వాత మన మేడం గారు, మన మినిస్టర్ గారు, తర్వాత మన సెక్రటరీ ఆయన డైరీ ఇవ్వడం జరిగింది. ఆయన చాలా బాగుంది డైరీ అని కూడా చెప్పడం జరిగింది. మన ఫస్ట్ ఆయన దగ్గర తీసుకెళ్ళి మేడం గారు అయిన తర్వాత మన కమిషనర్, తర్వాత మీకు ఇవన్నీ ఉన్నాయి. తర్వాత సీఎం గారితో మనం పంచాయతీ సెక్రటరీ సమస్యల గురించి చూసిన ఫొటోస్ కూడా ఉన్నాయి. ఈ రకంగా డైరీ అనే దాంట్లో మీకు పట్టుకుంటే పంచాయతీ సెక్రటరీగా మీరు గ్రామంలో అన్ని జీవోలు ఉన్నాయి, మొత్తం ప్రతి ఒక్క జీవో 150 జీవో ఫస్ట్ పెట్టాం. మనం ఏం చేయాలి అంటే ఇదంతా కూడా మీరు క్లియర్ చదవండి, డైరీని ఉపయోగించుకోండి. ప్రతిరోజు డైరీ పట్టుకొని మీరు యాక్ట్ బుక్ ఒకటి మీ ఆఫీస్లో మీ టేబుల్ మీద డెఫినెట్గా మెయింటైన్ చేయాలి. పంచాయతీ సెక్రటరీ ఒక ఆఫీస్కి పోతే అట్మాస్ఫియర్ అనేది నువ్వు సిస్టమేటిక్గా ఉంటే అవతల నీకు పబ్లిక్లా ఎవరు కూడా మనం నేను క్వశ్చన్ చేయదు. మీ టేబుల్ మీద ఒక డైరీ ఉండాలి, ఒక యాక్టివ్ ఉండాలి. యాక్టివ్ చిన్న పెట్టుకొని మీరు ఉంటే ఈ రకంగా పనిచేసరికి అందరూ కూడా మన మోపాల్లో ఉండాలని కోరుతున్నాను. మేము ఇక్కడ పనిచేస్తున్నాం కాబట్టి సార్ కూడా మనకు అన్ని విధాలుగా ఉన్నారు కాబట్టి మనం ఏ గ్రామంలో ఎవరైనా డిస్ట్రిక్ట్ వచ్చినా కూడా కమిషనర్ కానీ డిప్యూటీ కమిషనర్ వస్తే మన పంచాయత్ సెక్రటరీ దగ్గర పోతే అది ఎంతో ఉన్నదని చెప్పి ఆఫీస్ వస్తుంది.